ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఈరోజు అయితే ఎమ్మిలికోర్ల పున్నమి కదండి. సో కోర్ల పున్నమి రోజు అయితే మేమైతే కుడుములు అయితే చేసుకుంటూ ఉంటాము. సో నేను ఎలా కుడుములు చేస్తా, అసలు ఎందుకు చేస్తారు కుడుములు అనేసి అయితే వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసాక ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్తగా కనుక మా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడడమే కాకుండా లైక్స్ కూడా చేయండి. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే. సో ఫ్రెండ్స్, మేమైతే ముందుగా బియ్యం పిండి పట్టించుకురావడానికి అయితే వెళ్తున్నాము. పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి బియ్యం పట్టించుకురావడానికి అయితే వెళ్ళాము. సో పిండి గండి దగ్గరికి అయితే వెళ్ళామండి బియ్యం తీసుకొని అయితే. సో ఇక్కడైతే వేరే వాళ్ళు కూడా పట్టించుకుంటున్నారు. సో మేమైతే కొద్దిసేపు వెయిట్ చేసి మా బియ్యం అయితే పట్టించుకొని ఇంటికైతే తీసుకొని వెళ్ళాము. సో ఇప్పుడైతే నేనైతే బెల్లం అయితే కట్ చేస్తున్నానండి. ముందుగా అయితే మనకైతే బియ్యం పిండి అండ్ బెల్లం అయితే కుడుములకు కన్ఫామ్గా కావాలండి. చూసారు కదా, బెల్లం అయితే 1/2 kg బెల్లం అయితే నేను కట్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి కుడుములు. చిన్నగా ఉన్నప్పుడు అయితే మా మమ్మీ ఎవ్రీ ఇయర్ ఈ పూర్ణమి రోజు అయితే కుడుములు అయితే చేసి పెట్టేది. చాలా టేస్టీగా అనిపించేది. ఆ రోజు చేసినవి తిన్నదానికంటే మార్నింగ్ చేసి తిన్నవి అయితే నాకు చాలా బాగా నచ్చేది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్నాక్స్కి ఇవే తీసుకొని వెళ్ళేదండి నేనైతే స్కూల్కి. ముందుగా అయితే ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకొని దాన్ని అయితే వేడి చేసుకోవాలండి. సో చూసారు కదా, పిండి కలుపుకోవడానికి అయితే వాటర్ అండి వేడి చేసుకోవాలి ముందు అయితే. అలాగే నేనైతే బొబ్బట్లు కూడా వేస్తున్నానండి. ఉడకబెట్టుకున్న బొబ్బట్లు అండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకున్నాను. ఇవి బొబ్బట్లు వేసుకుంటే చాలా బాగుంటాయి కుడుముల్లో. అవి మధ్యలో తగులుతూ ఉంటే నోటికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే పిండిని అయితే ఒక కప్పు తీసుకొని పిండిని అయితే ఎంత కావాలో అంతవరకు అయితే మనం ఒక బౌల్లో వేసుకోవాలి. సో పిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి అనండి. కొంచెము ఉప్పు వేసుకొని కలుపుకున్నాక మనం వేడి చేసుకున్న వాటర్ని పిండిలో కలుపుకోవాలి. సజ్జలతో కూడా చేసుకుంటారండి. సజ్జలు తీసుకొని పిండి పట్టించుకొని వచ్చి చేసుకుంటారు. అవైతే చాలా బాగుంటుంది. నాకైతే సజ్జలు దొరకలేదండి. సో అందుకోసమే నేను బియ్యంతో పిండి పట్టించుకొని వచ్చి బియ్యం కుడుములు అయితే చేస్తున్నాను. సో పిండిని అయితే ఇలా మంచిగా మెత్తగా విసుకోవాలి. ఇక్కడైతే ఉడకబెట్టిన బొబ్బర్లు అయితే వేసుకుంటున్నాను. పిండి కొంచెం సో ఇలా పిండిలాగా ముద్దలాగా చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి కోసేపు. సో ఇప్పుడైతే పిండిని తీసుకొని ఒక రౌండ్గా చేసి ఇలా అనుకొని బెల్లం అయితే ఇందులో పెట్టాలండి. సో బెల్లం ఇందులో పెట్టాక కొంచెం పిండి తీసుకొని దీనైతే క్లోజ్ చేసేయాలి. చూసారు కదా, ఒక హోల్ ఉండే గిన్నెలో అయితే పెట్టేసుకోవాలండి. అన్నీ ఇలాగైతే మధ్యలో ఈ బెల్లం స్టఫ్ని అయితే ఇలా పెట్టి కవర్ చేసుకొని ఈ షేప్లో అయితే చేసుకోవాలి. రౌండ్గా చేసుకుంటారు కొంతమంది, ఇలా చేసుకుంటారు కొంతమంది, అప్పల్లాగా కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది జేజకు పెట్టాలా, డాగ్ వేయాలి. ఏం వేయాలి? ఏం చేయాలి? దీంట్లో బెల్లం పెట్టాలా? బెల్లం పెట్టి గడ్డు చేయాలా? నువ్వు తింటావా? ఇవి బాగుంటాయా? ఎవరు చేసి ఈ కుడుములను అయితే కొన్ని ఊర్లలోనే చేసుకుంటారండి. అన్ని ఊర్లలో అయితే చేసుకోరు. మా మమ్మీ వాళ్ళ ఊర్లో అయితే ఖచ్చితంగా చేసుకుంటారు ప్రతి సంవత్సరము. అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో అయితే అసలు ఇవి చేయడం తెలియదండి. ఈరోజు ఇలా చేస్తారన్న విషయం కూడా తెలియదు వాళ్ళకైతే. ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఇలా కూడా చేస్తారా అనేసి అని నవ్విండు మా మమ్మీ చేస్తే. సో ఇదైతే ఈ కుడుములను అయితే ముందుగా అయితే కుక్కర్లకు వేసాకే మనం తినాలండి. 3 సార్లు నోటితో కొరికి కుక్కర్లకు వేసి ఆ తర్వాత మన ఇంటి పైన 3 సార్లు నోటితో కొరికి ఇంటి పైన విసిరేసి ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని నోరంతా పుక్కిలించుకొని వాటర్తో ఆ తర్వాత లోపలికి వెళ్ళి మనమైతే ఈ కుడుములను అయితే తినాలండి. అప్పటి వరకు అయితే ఈ కుడుములను తినొద్దు. సో ఫైనల్గా అయితే ఇన్ని అయ్యాయండి కుడుములు అయితే. సో ఇప్పుడైతే నేను 2 గిన్నెలు తీసుకుంటున్నా. ఒకటేమో ఇడ్లీ కుక్కరు అండ్ ఇంకొకటేమో నార్మల్గా గిన్నె ఉడకబెట్టుకోవాలండి. లాస్ట్ అయితే కొన్ని ఇలానే ఈ హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టేసి దీంట్లో అయితే ఆవిరికి ఉడికించుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఇడ్లీ కుక్కర్లో అయితే పెట్టుకున్నానండి. వాటిలో అయితే పెట్టేస్తున్నాను. ఇలా మూత పెట్టేసుకుంటే కొద్దిసేపటికి ఉడికిపోతాయి. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసానండి.
ఆల్మోస్ట్ ఉడికాయి కుడుములు. ఇంకొద్దిసేపు పెడదాము, మంచిగా అవుతాయి. చేసా గ్యాస్ అయితే ఆఫ్ చేశానండి. కుడుములు అయితే రెడీ అయ్యాయి చూసారు. సో ఇవైతే కొంచెం అయితే చల్లారాలండి, చల్లారాక గట్టిగా అయిపోతాయి. సో ఇక్కడ కుడుములు అయితే గట్టిగా అయిపోయాయి. సో మా పిల్లలు అయితే బయట డాగ్స్ ఉన్నాయా అని చూడడానికి అయితే వెళ్తూ ఉన్నారు. చూసారు కదా, డైలీ మా ఇంటి దగ్గర ఒక కుక్క అయితే ఉండేది. ఆ రోజు అయితే అసలే లేదు, కనిపించలేదు. ఎంత వెయిట్ చేసినా కూడా రాలేదు. సరే అనేసి అని వేరే కుక్కల్ని పిలుచుకురావడానికి అని మా పిల్లలు పోయిర్రు. చూసారు కదా, అక్కడ అవి మా ఇంటి దగ్గర రాకుండా పక్కనే లైట్ లేదండి, కుక్కలు అయితే అక్కడ ఉన్నాయి. పొయ్యి అయితే అక్కడ కొన్ని వేశాను. ఫస్ట్ అయితే నేనైతే వేశాను. చూసారు కదా, పౌర్ణమి కదా ఈరోజు, చంద్రుడు ఎంత బాగున్నాడో. సో మా పిల్లలు కూడా మా ఇంటి ముందుకు ఒక 2-3 కుక్కలు వస్తే వాటికైతే వేశారు. వాటికి వేసి ఊరికొచ్చారండి. చూడండి, అవి మేము వేస్తూ ఉంటే తింటూ ఉన్నాయి. సో ఫైనల్గా అవి వేసాక నోరు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసి మేము కూడా తిన్నాము. చాలా బాగున్నాయి, పిల్లలకైతే బాగా నచ్చాయంట. మీరు కూడా ఇలాంటి పండుగలు చేసుకుంటారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Thank you for watching for my videos.